వెల్కమ్ టు పూరాలుకల్. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. విద్యార్థులు, యువజన సంఘాల ఆందోళనలు మిన్నంటిన వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపిన ఆయన ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు నన్ను ఎంతగానో బాధించాయి. నేను ఎలాంటి వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదు. నీట్ అక్రమాలు వెలుగులోకి రాగానే వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాం. విజయవంతంగా మళ్లీ పరీక్షను కూడా నిర్వహించాం. నేనెప్పుడూ బాధ్యతల నుంచి తప్పుకోలేదు. ఈ దేశ అసలైన శక్తి యువశక్తి. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నాను. దేశ విద్రోహ శక్తులకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఈ నిర్ణయానికి వచ్చాను. నా దేశ సేవ, దేశ ఐక్యత నాకు అత్యున్నత ప్రాధాన్యత. విద్యార్థులు తమ సమయాన్ని చదువులకే కేటాయించాలి. ఇన్నాళ్లు మంత్రిగా సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నీట్ వివాదం వేళ కేంద్ర మంత్రి రాజీనామా చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.